మక్కా స్టాంపీడ్ జరిగితే 10 లక్షల కంపెన్సేషన్ ఇచ్చింది. 2025లా ఫ్లడ్స్ వచ్చి కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోతే వాళ్ళకు 2 లక్షలు ఇచ్చింది మమత. ఎంత అపీజ్మెంట్ మమతా బెనర్జీ. వర్షాలు ఢిల్లీలో పడ్డాయి అనుకో గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు. చీఫ్ మినిస్టర్ కట్టలు కడుతున్నారా, గడివిక్తున్నారా అని చెప్పి ఢిల్లీలో వర్షాలు పడితే చీఫ్ మినిస్టర్ తిడతారు. అదే కోల్కతాలో పడితే హమ్ సబ్లో హమారకు దువాదు అని చెప్పి ప్రేయర్ అడుగుతారు. ఈడ ముఖ్యమంత్రి గుర్తు రాదు. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? భగవద్గీత సిలబస్ల నుంచి తీసేస్తారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేద్దామని అంటారు. ఇస్లామిక్ స్టడీస్ మాత్రం తమిళనాడులో పెడతారు. ఇది ఎక్కడ సెక్యులరిజం? నేను ఇలా తమిళ ప్రజలను అడుగుతున్నాను, ఎంత దిగజారుడా? మీకంటూ ఆత్మాభిమానం లేదా? చన్ ఫ్రీ బీల కోసము ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడతారా? నేను కర్ణాటక తమిళనాడునే అంటలేను, మన తెలంగాణలో కూడా అడుగుతాను. అదే ఇక్కడ పరిపాలన చూడండి. యోగి ఆదిత్యనాథ్ నువ్వు క్యాస్ట్ పెట్టి కూడా ర్యాలీలు తీయొద్దు అని చెప్పి చెప్తున్నాడు.